ఇటీవల పిఠాపురం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చాలా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిపైన పవన్ కళ్యాణ్ పరోక్షంగా విమర్శలు చేసినట్టు, హెచ్చరికలు చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎందుకంటే జనసేన మద్దతు కావాలి, జనసేనతో పొత్తు కావాలి, కానీ జనసేన మాత్రం ఎదగకూడదు. ఇలాంటి ఆలోచన ధోరణి తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు ఆయన గమనించినట్టు ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే జనసేనను వాడుకుంటోంది, కానీ జనసేనను ఎదుగుదలను మాత్రం ఓర్చుకోలేకపోతుందన్న వాదన పవన్ కళ్యాణ్ తెర మీదకి తెచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి వైఖరి సరికాదని కూటమి నిర్మాతను తానే అన్నట్టుగా, కూటమి నిర్మాతనే కాదు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కూడా తానే కీలకమైనటువంటి వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ఒక ప్రయత్నం చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. తెలుగుదేశం పార్టీ వైఖరిని గమనిస్తూనే వస్తున్నారు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ వైఖరిని గమనిస్తూనే మరోవైపు తనకంటూ ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తన భవిష్యత్ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ ముందు నుంచే స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇలాంటి వైఖరి కొనసాగిస్తే తెలుగుదేశం పార్టీ పొత్తుకు విఘాతం కలుగుతుంది. పొత్తుకు విఘాతం కలిగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారన్న విషయం స్పష్టమైంది. అందుకే ఈ పొత్తు ఇలాగే కొనసాగకపోతే ఇబ్బంది పడతామని తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీని తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. పిఠాపురంలో స్థానికంగా వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు కంట్లో నలుసులా మారారు. అందుకే ఈ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టు తెలుస్తోంది. వర్మను బయటికి పంపాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెచ్చినప్పటికీ ఇంకా అందులో ఎలాంటి ఫలితం లేకపోవడంతో, ఎలాంటి డెవలప్మెంట్ కనిపించకపోవడంతో పవన్ కళ్యాణ్ ఈ రకమైన వ్యాఖ్యలు కూడా చేసి ఉండొచ్చన్న చర్చ ఉంది. వర్మ వెళ్ళకపోతే పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికరంగా ఉంటుంది. వర్మను బయటికి పంపితే పిఠాపురంలో మరో పులివెందులో మరో కుప్పంలాగా మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అక్కడున్నటువంటి నాయకులను న్యూట్రల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అక్కడున్న వారిని బయటికి పంపాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న క్రమంలో వైసీపీ కూడా అంతే వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చేందుకు ఇప్పటికే గ్రౌండ్ సిద్ధం చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. పవన్ కళ్యాణ్ కు ధీటుగా ఉండేందుకు ముద్రగడ పద్మనాభాన్ని తెర మీదకి తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఏ స్థాయిలో కాపుల్లో అభిమానం ఉంటుందో అదే స్థాయిలో ముద్రగడ పద్మనాభం పట్ల నమ్మకం ఉంటుంది. ముద్రగడ పద్మనాభం మాట ఇస్తే తప్పే రకం కాదన్న పేరు కూడా ఉంది. ఇదే కాపుల్లో ఆయనకు అభిమానాన్ని సంపాదించి పెట్టింది. కాబట్టి అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిని పవన్ కళ్యాణ్ కు ధీటుగా ఉండేందుకు నిలబెట్టాలని వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తోంది. ఆ దిశగా చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. వంగ గీత ఉన్నప్పటికీ అక్కడ పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోలేకపోతుంది. పర్ఫార్మెన్స్ సరిగా ఇవ్వడం లేదు. వర్మని బెటర్గా అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్ఆర్సీపీ కంటే బెటర్గా పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే సత్తా ఉన్నటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఆయన అయితేనే పవన్ కళ్యాణ్ ధీటుగా ఉంటారని వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తోంది. అందుకే ఆయనను రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో స్పష్టంగా అర్థమైనట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గుడ్డిగా నమ్మడం లేదు తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ పట్ల ఒకంత అనుమానం ఉంది. ఆ అనుమానంతోనే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని చూస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక భయాన్ని పెట్టి తెలుగుదేశం పార్టీని తన దారికి తెచ్చుకోవాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. పొత్తుగా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఇంకా కొన్ని ఎక్కువ సీట్లు కూడా అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ మళ్ళీ ఆ సీట్లు గెలిచిన పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ అడిగే అవకాశం ఉందని, అందుకే వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీని తన వైపుగా తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే భయాన్ని చూపించి తెలుగుదేశం పార్టీకి ఇదంతా వ్యవహారాన్ని నడుపుతున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు కలిసి పోటీ చేసిన ప్రజాభిప్రాయం ముందు, ప్రజాగ్రహం ముందు నిలబడలేవన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోయారంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాగ్రహం ఉంటే ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా అధికారంలోకి రాలేవు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ మరిచిపోయి ఈ పొత్తు గురించి పదే పదే మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.